సార్. ఇక ఈ భూమి మీద ఏ మూలన ఏం జరిగినా వెంటనే స్పందించే ట్రంప్ పుతిన్ మోదీల భేటీ గురించి ఇప్పటి వరకు అయితే స్పందించలేదు సార్. ఎందుకు స్పందించలేదు? అండ్ పుతిన్ పర్యటనతో అమెరికాకు ఏ సంకేతం వెళ్ళింది? భూమి మీద ఏం జరిగినా ట్రంప్ ఎందుకు స్పందిస్తాడు? ట్రంప్ స్పందించాడు. ట్రంప్ తనకు అమెరికన్ ఇంట్రెస్ట్ల దగ్గర స్పందిస్తాడు. ట్రంప్ ప్రపంచంలో అన్నిటిపైన స్పందించాడు. ట్రంప్ ఇది వెరీ క్యాలిక్యులేటెడ్ బిజినెస్ మ్యాన్. పరిణామం జరిగితే అదే అంటున్నా, భూమి మీద జరిగిన మీరు కాస్త ఎగ్జాగరేట్ చేశారు చెప్తున్నా. భూమి మీద జరిగిన దాని మీద ట్రంప్ ఎప్పుడు స్పందించాడు. ట్రంప్కు అవసరమైన దాని మీద స్పందిస్తాడు. అమెరికన్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ ఉన్న దగ్గరే స్పందిస్తాడు. అమెరికా ఇంట్రెస్ట్ లేని దగ్గర అసలు ట్రంప్ ఎప్పుడు ఎంటర్ కూడా కాడు. మీకు అసలు ఈ విల్ నాట్ ఈవెన్ బాధలు పెట్ట జరిగినట్టు కూడా భావించాడు. సో ట్రంప్ అంత ట్రాన్సాక్షనల్ పర్సన్. ట్రంప్ ఈజ్ నాట్ ఎ క్రేజీ ఫెలో అని మనం అనుకుంటాం. క్రేజీ ఫెలో కాదు, ఈజ్ ఎ వెరీ వెరీ క్యాలిక్యులేటెడ్ ట్రాన్సాక్షనల్ ఫెలో. తనకు కావాల్సిందని స్పందిస్తాడు. సో దీనిపై అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఇంపార్టెన్స్ ఏంటంటే, గతంలో చాలా వేగంగా ఖండించేవాడు. మీకు చైనా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ మీటింగ్ అప్పుడు ఇండియా జిన్పింగ్ మోడీ పుతిన్ లా ఫోటో చూసి గంగవీరలు ఎత్తాడు కదా, వెళ్ళి దూకండి ఇండియా రష్యా కలిసి డెడ్ ఎకానమీస్, వీఆర్ లూజింగ్ ఇండియా అండ్ చైనా టు రష్యా అని కూడా కామెంట్ చేశాడు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో రియాక్ట్ అవుతలేడు. ఎందుకు రియాక్ట్ అవుతలేడంటే ట్రంప్ కూడా తెలుసు ఇండియా అమెరికా ట్రేడ్ మధ్యలో ఉండే రిలేషన్స్ కు రష్యా ఏం ప్రత్యామ్నాయం కాదు. ఇండియా ఇస్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ అమెరికా అండ్ రష్యా. టోటల్గా అమెరికాకు వ్యతిరేకంగా రష్యాతో ఇండియా కలవడం లేదు. ట్రంప్కి అది తెలియదా? ఇప్పటికీ కూడా ఎనర్జీ ట్రేడ్లో తీసుకుంటే మా అల్టిమేట్గా ఆయిల్ కొనుగోలు తగ్గిపోతున్నాయి కదా రష్యాతో. న్యూక్లియర్ ఎనర్జీలో కోఆపరేషన్ పెంచుకుంటున్నాం. అందుకే పుటిన్ ఎక్కడ ఆయిల్ అనకుండా ఎనర్జీ అన్నాడు. సో అందువల్ల మీకు ట్రంప్ కోరిన దానికి మనమేమి భిన్నంగా అమెరికాకు వ్యతిరేకంగా రష్యాతో కలిసి అమెరికాపై యుద్ధానికి సిద్ధం కావడం లేదు కదా. సో అంత మేరకు ట్రంప్ ఈజ్ హ్యాపీ కదా. సో ట్రంప్ కూడా చెప్పాడు కదా, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తాను నాకు మోడీ చెప్పాడు. అది ఒక్క రోజులో జరగదు, గ్రాడ్యువల్గా జరుగుతుంది అని చెప్పాడు. ట్రంపే చెప్పాడు. సో దానికి భారత ప్రభుత్వం అలాంటిది ఏమీ మోడీ చెప్పలేదు అన్నారు. కానీ రియాలిటీలో ట్రంప్ చెప్పిందే జరుగుతుంది కదా. ఇప్పుడు కంటిన్యూస్గా లాస్ట్ 2-3 months మీరు ఎనర్జీ ట్రేడ్ గమనిస్తే డౌన్వర్డ్ ఉంది కదా. అంటే భారత ప్రభుత్వం అసలు మోడీ అలాంటి అష్యూరెన్స్ ట్రంప్కి ఇవ్వలేదని చెప్పినా రియాలిటీ ఎంత తగ్గిపోతుంది కదా. దట్ ఇస్ వాట్ ట్రంప్ వాంట్స్ కదా. చెప్పినా చెప్పలేదు తర్వాత సంగతి. తాను కోరుకున్నదే జరుగుతున్నది కదా. ఇప్పుడు రష్యా నుంచి డిఫెన్స్ సప్లై తగ్గించుకొని మనం అమెరికాతో పెంచుకుంటున్నాం. అమెరికా నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి ఒకప్పుడు 0% ఉండే అది ఇప్పుడు 10% కూడా చేసుకుంటున్నాం. సో మనం ఎక్కడ అమెరికాతో ఘర్షణతో రష్యాతో కలవడం లేదు. ఆ మేరకు ట్రంప్ నోస్ ఇట్ కదా. ట్రంప్ ఆల్సో నోస్ ఇట్. ప్రతి కంట్రీకి ఉండే డిప్లొమాటిక్ నెసెసిటీస్. సో ట్రంప్ అండర్స్టాండ్స్. అందువల్ల ట్రంప్ ట్రాన్సాక్షన్ ఆ మాటకు వస్తే అసలు పుటిన్కు ట్రంపే వ్యతిరేక కాదు కదా. మీకు పుటిన్కు ట్రంపే వ్యతిరేక కాదు. పైకి నువ్వు 50% టారిఫ్లు ఇవన్నీ విధించినా రియాలిటీలో ట్రంపే పుటిన్ అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు. ట్రంప్ అలాస్కాలో కలిశారు. ట్రంప్ వచ్చాక రష్యాతో ట్రేడ్ 20% పెరిగింది. ఉక్రెయిన్ వార్ విషయంలో బైడెన్ కంప్లీట్గా యాంటీ రష్యా పొజిషన్ తీసుకుంటే ట్రంప్ చాలా సందర్భాల్లో ప్రో రష్యా ప్రో పుటిన్ స్టాండ్ తీసుకుంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ పుటిన్ అంటే వ్యతిరేక వ్యక్తి కాదు, ఒక రకంగా అనుకూల వ్యక్తి. అందుకే నిన్న కూడా మీకు ఇండియా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ కూడా పుటిన్ ఎక్కడ ట్రంప్నే విమర్శించలే. పైగా ట్రంప్ అట్లా సానుకూలంగానే మాట్లాడాడు. అందువల్ల ఇండియా రష్యా కలిసి అమెరికన్ ఇంట్రెస్ట్లను భారీగా అటాక్ చేస్తే అప్పుడు ట్రంప్ కాస్త రియాక్ట్ అవుతాడు. అందువల్ల ఇది భారీగా అటాక్ మన అమెరికా ఇంట్రెస్ట్లను అటాక్ చేయలే, అమెరికా వ్యతిరేక గ్రాండ్ అలయన్స్గా లేము. కాస్త ట్రంప్కు సిగ్నలింగ్ ఇచ్చిన మాట నిజం. మీకు డిఫరెంట్ అంశాల్లో సిగ్నలింగ్ ఇచ్చాం, కానీ ఆ సిగ్నలింగ్ ట్రంప్ దానికి అది వీక్ సిగ్నల్ అని అర్థమవుతుంది కదా ట్రంప్కు. ఇదేమో స్ట్రాంగ్ సిగ్నల్ అని మనం భావిస్తున్నాం, ట్రంప్ అది వీక్ సిగ్నల్ అని భావిస్తున్నాడు. ఇది తప్పదు కదా ప్రతి కంట్రీకి అన్నట్లు. అందువల్ల ట్రంప్ ఈజ్ నాట్ సీయింగ్ ఎ థ్రెట్ పర్హాప్స్. కానీ ఐ థింక్ ఈ విల్ రియాక్ట్. ఇవాళ కాకపోతే రేపైనా రియాక్ట్ అవుతాడు. సో ట్రంప్ వైఖరిలో కూడా మీకు ఒకప్పట్లాగా లేడు. మీకు ట్రంప్ వైఖరి అన్ప్రెడిక్టబుల్, మారుతుండే. ఒకప్పుడు రష్యాతో అసలు ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కొంటారండి, తప్పదు వాళ్ళకు, కొంత మెల్లగా తగ్గించుకుంటారు అంటున్నాడు.
అందువల్ల ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కు అవసరమైన ఒక వాతావరణం క్రియేట్ కావాలి. అర్జెంటుగా ఆయనకి ఇండియాతో ట్రేడ్ డీల్ ఫైనల్ కావాలి. అందువల్ల దాన్ని డిస్టర్బ్ చేసే రీతిలో కూడా ట్రంప్ మాట్లాడదలుచుకోలేదు. అందువల్ల ఇప్పుడు రష్యాతో కొన్ని ఒప్పందాలు ఏవి అమెరికాతో ట్రేడ్ డీల్కి అడ్డంకి కాదని ట్రంప్కి అర్థమవుతున్నాయి కదా. అందువల్ల ఆ సిగ్నలింగ్ ను కూడా ఆయన ఏం పట్టించుకోదలుచుకోలేదు కావచ్చు. సార్ ఇక